హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం దేశంలో జాతీయవాదులు కాని వాళ్ళు అనాలా, లేదంటే సెక్యులరిస్టులం అని చెప్పే వాళ్ళకి జాతీయవాదులకి మధ్యన రెండు అంశాల మీదన ఒక సుదీర్ఘ మాటల యుద్ధం, సోషల్ మీడియా యుద్ధం నడుస్తుంది. అందులో ఒకటి కుంభమేళా దగ్గర ఏ వసతి లేదు, అక్కడ నీళ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి, జనాలందరూ రోగాల పాలైపోతున్నారు, ట్రాఫిక్ రోజుల తరబడి సరిపోతుంది, ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ కింద రికార్డ్ అయ్యింది అంటూ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ నడుస్తుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి చావా, ఏదైతే శంభోజీ మహారాజ్ సినిమాకి సంబంధించినటువంటిది ఉందో ఆ సినిమా మీదన ఒక నెగిటివ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఈ రెండిట్లలో హిందుత్వాన్ని ద్వేషించేవాళ్ళు, లేదంటే కనుక సెక్యులరిస్టులు అని చెప్పేటటువంటి వాళ్ళు ఈ రెండింటినీ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో అసలు హిందుత్వవాదులు ఏమంటారు, ఇందులో వాస్తవం ఎంత, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పుట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాస్ గారు. అసలు ఈ ఒకటి కుంభమేళాకి ఆయన వెళ్ళొచ్చారు, రెండో పక్కన ఈ చావా సినిమా ఈ ఇష్యూస్కు సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. జై శ్రీరామ్. కుంభమేళాకి వెళ్ళారా మీరు? వెళ్ళాను సార్. ఎలా ఉంది? అది నోటితో చెప్పడానికి నేను సరిపోను సార్. అంత అద్భుతం ఇంకా నా జీవితంలో నేను చూడలేనేమో సార్, అంత గొప్పగా ఉంది. అంటే అక్కడ వసతులు ఏమీ లేవు, తగలబడిపోతున్నాయి పద్దాక టెంట్లు అంటున్నారు. ఇవన్నీ కూడా చాలా చిన్ని విషయాలు సార్. అనంత విశ్వంలో చీమ కన్నా చిన్నది సార్. ఇప్పుడు ఒకే చోట 50 కోట్ల మంది సంఘటితం అవటం అనేది ప్రపంచంలో మనం ఎక్కడా కూడా చూసి ఉన్నాం. అంతమంది ఒకే చోట చేరినప్పుడు ఏదో 2-3 టెంట్లు తగలబడి ఉండొచ్చు. ఇప్పుడు నేను వెళ్ళాను సార్, నేను దగ్గరగా ఒక 60 కిలోమీటర్లు నడిచాను. ఎందుకు నడిచాను? నాకు అలసట అనేది అనిపించాల. దేవుణ్ణి చూద్దాం. రెండోది కుంభమేళాకి వెళ్ళాము. అక్కడ ఫస్ట్గా మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, యూపీ పోలీసులకి, యూపీ గవర్నమెంట్కి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఒక 50 కోట్ల మంది అంటే మన అనంత విశ్వంలో ఎన్ని దేశాల జనాభా అయితే ఒక 50 కోట్ల మంది అయితే సార్, వాళ్ళందరూ చిన్న ప్రదేశంలో ఒక చోట సమావేశం అవ్వటం అంటే కంట్రోల్ చేయడం అనేది ఎంత పెద్ద విషయం. అక్కడ పోలీసులు ఎక్కడా కూడా లాఠీ చార్జ్ చేయకుండా అయ్యా బాబు అంట. వాస్తవంగా చెప్పాలంటే యూపీ పోలీసుల్లోనే నేను సనాతనాన్ని చూశాను సార్. అంత గొప్పగా వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళకి మీ తరపున నేను జై శ్రీరామ్ చెప్తున్నాను సార్. అంటే మీరే చెప్పారు 100 కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చిందని. అంటే అది వాళ్ళ ఫెయిల్యూర్ అవుతుంది కదా? కాదు సార్, అంతమంది 100 కిలోమీటర్ల దాకా నేను నడిచిన మాట వాస్తవే. అలహాబాద్లో కానీ, వారణాసిలో కానీ, అలహాబాద్ కాదు ప్రయాగరాజ్లో కానీ, వారణాసిలో కానీ, తర్వాత మన అయోధ్య దేవాలయానికి కానీ, ఈ 3 చోట్లకి నేను వెళ్ళాను. 100 కిలోమీటర్లు ఈ 3 చోట్ల కలిపి నడిచాను అంటే ఎంతమంది వచ్చి ఉంటారు? కానీ ఈ 100 కిలోమీటర్లు నడవగలిగాను అంటే అది వాళ్ళ సక్సెసేగా. నాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నేను చక్కగా నడవగలిగాను అంటే అది ఆ గవర్నమెంట్ సక్సెసేగా. అది మా సనాతనం యొక్క గొప్పతనమేగా. దాన్ని మనం ఆ కోణంలో చూడాలి సార్. అంటే బస్సులు బాగా ఆగిపోతున్నాయి, లేదా ఏ వెహికల్ వేసుకెళ్ళినా సరే కిలోమీటర్ల దూరంలో పెట్టి నడవాల్సి వస్తుంది, అది బాగా ఇబ్బంది అంటున్నారు సార్. ఇప్పుడు అది ప్లేస్ వచ్చేసి లిమిటెడ్ ప్లేసు. దానికి నా ఉద్దేశం ఎలా ఉంటుంది, ఒక 10 కిలోమీటర్ల దూరాన్ని బస్సు ఆపి వెళ్దామన్న ఆలోచన నాకు ఉండదు. సాధ్యమైనంత దగ్గరికి వెళ్దామని నేను ఆలోచిస్తాను. అలానే నాకులాగా నా సోదరులందరూ కూడా అలానే ఆలోచిస్తారు. అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఒకే దారిలో నుంచి వెళ్ళాలి, ఒకే దారిలో నుంచి రావాలి. అలాంటప్పుడు కొంత ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవమే. కానీ అవన్నీ చెప్పుకోదగ్గ విషయాలు కావు సార్. చాలా గొప్పగా ఉంది. అంటే మీకు వృద్ధులు, వికలాంగులు వాళ్ళు ఎట్లాగెళ్తారు? వృద్ధులు, వికలాంగులకి వాళ్ళు ట్రైన్లో చాలామందికి ట్రైన్లో వెళ్ళారు సార్. ట్రైన్లో వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. రెండోది ఇంకొక 5 గంటలు 6 గంటలు నడవగలిగిన వాళ్ళేమో నడవగలిగారు. లేనోళ్ళు బస్సులో కూర్చుంటే చివరిదాకా వెళ్ళగలిగారు. 1 కిలోమీటర్ దూరం 2 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళగలిగారు. ఇప్పుడు మా బస్సులో మేము 30 మంది వెళ్ళాము సార్. 30 మందిలో ఒక 5గురు నడవలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దగ్గర దాకా బస్సు చేరింది, ఒక 2 కిలోమీటర్ల దూరం దాకా చేరింది. వాళ్ళని అక్కడి నుంచి బైకుల మీద వచ్చి తీసుకొని వెళ్ళారు. ఇబ్బంది ఏమి లేదు. బైకులు అక్కడ ఓలా బైకులు లాంటివి ఉన్నాయి. లోకల్ వాళ్ళు వచ్చి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని ఉండొచ్చు. మామూలుగా 100 అయింది అనుకో సార్, 200 తీసుకొని వెళ్ళారు. కానీ ఎక్కడా ఇబ్బంది పడలేదు సార్. అంటే బస్సుల దగ్గరికే వచ్చి ఎక్కించుకెళ్తారు. అవును సార్. మనం అక్కడ లోకల్ వాళ్ళని అడిగామనుకో సార్, వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళారు.
ఎక్కించుకుని అక్కడికి డైరెక్ట్ ఘాట్ దగ్గరికి తీసుకెళ్తాం. ఘాట్ దగ్గరికి తీసుకెళ్తాం కానీ ఆ దగ్గరలోకి ఘాట్ దగ్గరికి తీసుకెళ్తాం కానీ ఇప్పుడు అలహాబాద్ ఉంది సార్, దర్శనం చేసుకోవడానికి ప్రయాగరాజ్ ఉంది. ప్రయాగరాజ్లో మేము ఒక 6 కిలోమీటర్ల దూరాన మేము ఆగాం. మేము 6 కిలోమీటర్ల దూరం నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాం ప్రయాగరాజ్ నుంచి. బస్సులో వచ్చిన వాళ్ళు, నడవలేని వాళ్ళు అలానే బస్ దగ్గర నుంచి వాళ్ళు 1 కిలోమీటర్ దూరం దాకా వచ్చారు. అక్కడ నుంచి వాళ్ళు బస్సు అలాగే ముందుకు వస్తానే ఉంది సార్. ఎంతమంది అయితే ప్రయాగరాజ్లో పార్కింగ్ ఖాళీ అవుతుందో అంతమందిని వాళ్ళు లోపలికి వదులుతున్నారు, లోపల ఎటువంటి తొక్కిసలాట జరగకుండా. అది సార్, అంటే అక్కడికే బస్సుల దగ్గరికే వచ్చి పికప్ చేసుకెళ్ళారు సార్, చేసుకెళ్ళారు, ఇబ్బంది ఏం లేదు. చేసుకెళ్ళి స్నానం చేసాక మళ్ళీ తీసుకొచ్చి కాదు, చేసుకెళ్ళి వదిలేస్తున్నారు. వదిలేసిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు మనం ఘాటు దగ్గర నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఓలానో ఏదో పట్టుకొని వచ్చేస్తున్నాం. అట్లాగా మరి ఆ ట్రాఫిక్ లో రాగలుగుతున్నారు వాళ్ళు? ఏమి ఇబ్బంది లేదు సార్, కొంచెం కాకపోతే ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేయగలుగుతున్నాం కానీ ఇబ్బంది అయితే ఏం లేదు సార్. అది తర్వాత అక్కడ ఆహారం పరిస్థితి ఏంటి? ఆహారం ఇప్పుడు పగలంతా ఎక్కడో చోట అన్నప్రసాదం, మన తిరుపతిలో అయితే ఒక చోట ఒక భవనంలో పెడుతున్నారు సార్. అక్కడ ఎవరికి వాళ్ళు ఫ్రీగా వడ్డిస్తూ ఉన్నారు సార్ అన్నప్రసాదం. ఎట్లా ఇళ్లలోనా? ఇళ్లలో వాళ్ళు అక్కడ లోకల్లో సేవ చేసే వాళ్ళు ఉంటారు చూసారా సార్, వాళ్ళు ఎక్కడెక్కడ స్టాల్స్ ఓపెన్ చేసి స్వచ్ఛంద సంస్థలు చక్కగా భోజనం పెడుతున్నారు. కాకపోతే కొంచెంగా ఒక మనిషికి ఆ పూటకి సరిపాను పెడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు సార్. బిస్కెట్లు పంచేవాళ్ళు బిస్కెట్లు పంచుతున్నారు, మంచినీళ్ళు పంచేవాళ్ళు మంచినీళ్ళు పంచుతున్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా బాగా జరిగింది. అంటే అది స్వచ్ఛంద సంస్థలు అన్ని ప్రభుత్వం తరపున నడుస్తున్నాయి లేదా? లేదండి, స్వచ్ఛంద సంస్థలు వాటికి అవి పంచుతున్నాయండి, ఎవరికి వాళ్ళే. నేను ప్రభుత్వం తరపున అని చెప్పి నేను అనుకోను, ఎవరికి వాళ్ళే పంచుతున్నారు. అట్లాగే స్టాల్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారా? ఇచ్చారండి. ఎవరు ఇప్పుడు మా ఇల్లు ఉంది, ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక అతని ఇల్లు ఉంది, ఆ ఇంటి ముందు ఎవరో ఒకరు పెట్టి పంచుతున్నారు. అక్కడ ఆ ఇల్లు కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లా. అది మేము ఒక చోట భోజనం చేసాం, అలానే ఆహారం పెట్టారు, తీసుకున్నాం, బాగానే ఉందా? సూపర్గా ఉంది సార్. అంటే మనకి సౌత్ ఇండియాదా నార్త్ ఇండియన్ ఫుడ్? అది కిచిడీ లాగా పెట్టారు సార్. అది మన సౌత్ ఇండియాది నార్త్ ఇండియాది అని లేదు, కిచిడీ లాగా ఉంది కానీ బాగుంది. మిగతా అన్ని చోట్ల కూడా అట్లాగే ఉంది సార్, అట్లాగే ఉంది సార్. ఓకే, అంటే హోటల్స్ ఏం లేవు అక్కడ? హోటల్స్ ఉన్నాయి సార్. హోటల్స్ ఏమవుతుందంటే ఈ రష్ను వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు హోటల్స్లో. చాలా విపరీతమైన రష్ ఉంది. దానికి ఇప్పుడు ప్రయాగరాజు కెపాసిటీ కన్నా ఎక్కువ మంది వచ్చేసారు సార్. ఆ జనాలు మొత్తం మళ్ళీ వారణాసి వెళ్తున్నారు, అదే జనాలు మొత్తం మన అయోధ్య వెళ్తున్నారు. ఈ 3 ట్రయాంగులర్ సిటీస్ అయిపోయినాయి. ఈ వచ్చిన ఇప్పుడు సపోజ్ ప్రయాగరాజ్లో 1 కోటి మంది వచ్చారనుకో సార్, ఈ 1 కోటి మంది ఇక్కడ స్నానాలు అయిపోగానే అందరు రైళ్ల ద్వారానో బస్సుల ద్వారానో వాళ్ళు మళ్ళీ వారణాసి వెళ్తున్నారు. ఫస్ట్ వారణాసి చూస్తానికి వచ్చిన 1 కోటి మంది అక్కడ ఉండుంటారు కదా సార్, వాళ్ళు ఇటో అటో వెళ్ళాలి. అలా ఇబ్బంది కలిగిందే కానీ హోటల్స్ కానీ అక్కడ ఏమి ఇబ్బంది లేదు సార్, అంత బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అక్కడ సాధారణంగా ఇట్లాంటి అప్పుడు ప్రవర్తన అంటే లోకల్గా ఉన్న పబ్లిక్ కానీ ఈ వెళ్ళేది లేడీస్ ఎక్కువ మంది ఉంటారు, అందులో స్నానాలు చేస్తుంటారు, వాళ్ళని ఏమన్నా దురుసుగా ప్రవర్తించే? ఏం లేదు చక్కగా ఎక్కడికక్కడ వాళ్ళు చిన్ని బట్టలు మార్చుకోవడానికి చిన్ని గదులు ఏర్పాటు చేశారు. కొంతమంది తెరలు కట్టుకొని వాళ్ళే ఆడోళ్ళు చేస్తున్నారు, ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ ఏం లేదు సార్, అంతా బాగానే ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అండి, గంగానదిలో మనోళ్ళు పాత బట్టలు ఇవన్నీ వేస్తున్నారు, ఎప్పటికప్పుడు శుభ్రం చేసేస్తున్నారు సార్ గంగానదిని. ఎప్పటికప్పుడు శుభ్రం, ఎక్కడ కూడా నదిలో ఒక కొబ్బరికాయ కానీ ఒక పాతగుడ్డ కానీ కనపడలేదు, చాలా నీట్గా చేస్తున్నారు. అంటే సాధారణంగా ఘాట్ ఉండేది తక్కువ ప్లేస్ ఉంటుంది, ఈ వచ్చింది మీరు చెప్పినటువంటి విధంగా రోజు 1 కోటి మంది దాకా అటెండ్ అవుతున్నారు. మొన్న ఒక రోజు అయితే 10 కోట్ల మంది దాకా అటెండ్ అయ్యారంట. అట్లాగా వచ్చేటటువంటి ఆ జనాలకి ఎలా సరిపోతుంది, అంటే తోపులాట లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రయాగరాజ్ వచ్చేటప్పటికి గంగా యమున సరస్వతి సంగమం సార్. సంగమం అనేది కొంచెం తక్కువ ప్లేస్లోనే ఉంటుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే ఘాటికి డైవర్ట్ చేస్తున్నారు. గంగా తీరం మొత్తం ఉంది, చాలా చాలా పెద్ద తీరం, అటు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పి దీని లోపలికి వెళ్ళనివ్వకుండా డైవర్ట్ చేసేస్తున్నారు. ఆటోమేటిక్గా ఇప్పుడు నేను కొత్తూరు నుంచి వచ్చాను, నేను ఎక్కడ స్నానం చేస్తున్నానో నాకు తెలియదు. వెళ్ళిపోయి గంగానదిలో స్నానం చేసేవాళ్ళు గంగానదిలో స్నానం చేస్తున్నారు, ఘాట్లో స్నానం చేసేవాళ్ళు ఘాట్లో స్నానం చేస్తున్నారు. నది అమ్మటి మొత్తం ఘాటే కదా సార్, దగ్గర ఎక్కడా కూడా లోతు లేకుండా ఈ ప్లాస్టిక్ ఉంటాయి చూసారా, అవి మనిషి మునగకుండా ఉన్నంత వరకు దగ్గర చాలా దూరం కట్టేశారు సార్. మేము వెళ్ళి ఒక ఘాట్లో స్నానం చేసాం సార్. అది త్రివేణి సంగమంలో చేసిన తర్వాత మళ్ళీ మా వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళారు, వాళ్ళని చూద్దామని నేను వెళ్ళాను.
అక్కడికి ఒక 5 కిలోమీటర్ల దూరం అనమాట. అక్కడ కూడా చాలా సూపర్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు సార్. అంటే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి బాగా అక్కడ విఐపీలని మాత్రమే అలౌ చేస్తున్నారు, మామూలు వాళ్ళని అలౌ చేయట్లేదు అన్నారు. అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. ఇప్పుడు విఐపీల కోసం కొంత ప్లేస్ అప్పచెప్పారు, కానీ విఐపీల కోసం అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ఏం లేదు. ఇప్పుడు విఐపీల కోసమే చేయాలనుకో సార్, ఇప్పుడు ఇన్ని కోట్ల మంది స్నానాలు చేయలేరుగా. వాళ్ళకి ఎంత ఇప్పుడు విఐపీలు వస్తున్నమాట వాస్తవమే, వాళ్ళకి చాలా కొద్ది ప్లేస్ అప్పచెప్పారు. అది అంటే సోనియా, రాహుల్ గాంధీ వీళ్ళందరూ మాట్లాడేది విఐపీ, ఈవెన్ నిన్న అఖిలేష్ యాదవ్ కూడా చెప్పుకొచ్చేది ఏంటంటే అక్కడ విఐపీలకి మాత్రమే ఇది ఉంది, అందుకని నేను తొక్కిసలాట, మొన్న రైల్వే స్టేషన్లో తొక్కిసలాట అయినా లేకపోతే అక్కడ తొక్కిసలాట జరిగినటువంటిది విఐపీలకి సేవ చేస్తున్నది, కానీ ప్రభుత్వం అసలు పబ్లిక్ని పట్టించుకోవట్లేదు అన్నది. ఇప్పుడు మొన్న తొక్కిసలాట జరగడం అనేది చాలా దురదృష్టకరం సార్. దాని లోపల పోలీస్ వైఫల్యం కూడా ఏమీ లేదు సార్. ఇప్పుడు చిన్న ఉదాహరణ, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్లు పంచారు, ఎంతమంది చనిపోయారు? చిన్న విషయం. అక్కడ అన్ని కోట్ల మంది స్నానాలు చేసేటప్పుడు ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. ఒక అవగాహన లోపంతో జరిగిందే కానీ ఎటువంటి ఇది లేదు దాని లోపల. అంటే సాధారణంగా ఉత్తరప్రదేశ్ అంటే అదంతా గందరగోళాలు ఉంటాయి, దౌర్జన్యాలు ఉంటాయి అంటుంటారు కదా, అట్లాంటిది ఏమన్నా కనబడిందా మీకు? మేము ఫస్ట్ ప్రయాగ్రాజ్ వెళ్ళాం సార్. కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత అక్కడ నుంచి వారణాసి వెళ్ళాం. అయోధ్యలో బాగా రష్ ఉంది, క్లోజ్ అయిపోతుంది అంటేటప్పటికి సరే టైం ఉంది కదా అని చెప్పి అక్కడ నుంచి గయ వెళ్ళి, గయ వచ్చేసి బీహార్ సార్. అక్కడ నుంచి మేము మళ్ళీ అయోధ్య రావడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపుకున్నాం, ఎక్కడ పడితే అక్కడ వంట చేయించుకున్నాము. అందరూ మాకు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఇచ్చారు, ఏది కావాలంటే అది చేశారు. ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. వెళ్ళిన వాళ్ళు అందరం కూడా మెడలో గొలుసులు ఉన్నాయి, చేతికి ఉంగరాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. మరి ఇవన్నీ అపోహ మాత్రమే సార్, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే సాధారణంగా ఒకటి అక్కడ మతపరమైనటువంటి ఇది కూడా ఉంటుంది, వివక్ష ఉంటుంది, హిందువులంటే కొంచెం ఇబ్బంది పెడతారు. అలాగే రైళ్లలో ప్రయాణించేటటువంటి సందర్భంలో కూడా మొన్న కొన్ని విజువల్స్ కూడా చూసాం, పగలగొట్టడాలు లాంటి ఇట్లాంటి, బస్సుల దగ్గర వెంట పట్టడం ఇట్లాంటివి ఏం లేవా? ఏం లేదు సార్, ఏం లేదు. అది ఏదన్నా జరిగితే ఒకటి అరా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు లక్షలో ఒకటి జరిగిందనుకో సార్, దాన్ని మనం పట్టించుకోవాలి విషయం కాదు. వాళ్ళందరూ చాలా సహృదయంతో చాలా గొప్పవాళ్ళు సార్. ఇప్పుడు మన ఇంటికి ముందర నలుగురు కూర్చుంటే మనం ఏమంటాం, ఏంటో ఇక్కడ కూర్చున్నారు వెళ్ళిపోండి అంటాం. అన్ని కోట్ల మంది ఇప్పుడు ప్రయాగ్రాజ్లో కానీ, వారణాసిలో కానీ, అయోధ్యలో కానీ, అయోధ్యలో అయితే సార్ మన తిరుపతి గుళ్ళో 70-80 వేల మంది దర్శనం చేసుకుంటే అది చాలా బాగా క్లౌడ్ ఉంటుంది. అయోధ్య గుడిలో ఒక 20 వరుసల మనుషులు వెళ్తూ ఉన్నారు సార్, 20-30 వరుసల మనుషులు వెళ్తూ ఉన్నారు. ఎంత పీస్ఫుల్గా అయిపోయిందంటే నాకు తెలిసి మేము ఒక గంటలో క్యూలోకి వెళ్ళి ఒక గంటలో బయటకు వచ్చేసాం సార్. అంటే వాళ్ళు ఎంత ప్లాన్డ్గా చేశారు. మొత్తం 30 మంది ఒకేసారి దర్శనం చేసుకునేటట్టు లైన్ వరుస ఉంది సార్, 30 మంది వరుస. చక్కగా లోపలికి వెళ్ళిపోయాం, బయటకు వచ్చేసాం. అందరూ అక్కడ చెప్పులు ఇవన్నీ వదిలేస్తున్నారు కింద, తెలియకుండా చెప్పులు వేసుకెళ్తున్నారు కొంతమంది, దేవుణ్ణి చూడాలని ఆతృతతో. కొంతమంది ఇంకేదన్నా తీసుకొని వెళ్ళినా వాళ్ళు ఎవరిని ఏమన్నట్లా తెలియక చేస్తున్నారని చెప్పి అక్కడే చెప్పులు వదిలేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చి వేసుకునేదాకుంటానే. రెండోది ఎప్పటికప్పుడు మొత్తం నీట్గా చేసేస్తున్నారు. ఎక్కడెక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కానీ, ఎక్కడెక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, అంబులెన్సులు కానీ, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు సార్, బ్రహ్మాండంగా ఉంది. అంటే ఓవరాల్గా ఈ ఇష్యూ చూశాక మీకు అంటే భవిష్యత్తులో మనకి అక్కడ పుష్కరాలు కూడా రాబోతున్నాయి. ఇంతకుముందు ఒకప్పుడు చూసాం పుష్కరాలకి, అక్కడి నుంచి మనం నేర్చుకోవాలా, మన దగ్గర వాళ్ళు నేర్చుకున్నారనుకుంటా. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను సార్, యూపీ పోలీసులు నా ఉద్దేశంలో వాళ్ళు చాలా గొప్పగా సక్సెస్ సార్. ఎందుకంటే వాళ్ళు సనాతనానికి వాళ్ళు చేసినటువంటి సేవ మన మాటలతో చెప్పలేము సార్. 50 కోట్ల మందిని అతి తక్కువ మంది కంట్రోల్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. అది వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి సార్. వాళ్ళ దగ్గర చాలా డిసిప్లిన్ ఉంది, నిబద్ధత ఉంది, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు సార్. అంటే ఈ బస్సులు ఇవన్నీ ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పుడు దబాయించడం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు సార్. అది అంటే ఎవరు కూడా అడగట్లేదు, ఏంటో ఎదురుగుండా ట్రాఫిక్ అంతా అయిపోయింది మీరు క్లియర్ చేయడానికి పోలీసులు ఎవరు అడగట్లేదా? అసలుకి పోలీసులు అంత అవకాశం ఇవ్వట్లేదు సార్. వాళ్ళే సర్ది చెప్తున్నారు, బాబు ముందర ఇంతమంది బయటకు వస్తే మీరు లోపలికి వెళ్తారు, 20 బస్సులు బయటకు వచ్చినాయి అనుకోయా, మేము 30 బస్సులు వదులుతాం, మీరు కూర్చోండి అంటే వెళ్ళిన వాళ్ళు కూడా చాలా చక్కగా కూర్చుంటున్నారు సార్, ఎవరిని ఇబ్బంది పెడతల్లా.
అది రైట్. మరొకటి ఇప్పుడు బాగా చర్చ నడుస్తోంది చావా సినిమాకి సంబంధించి. సార్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలైతే పీష్వాలు బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళే చంపేసింది శంభోజీ మహారాజుని. కానీ ప్రచారం ఏమో అది ఔరంగజేబు మీద తోస్తున్నారు, ఇది బ్రాహ్మణులు జరిపేటటువంటి కుట్ర అన్నటువంటిది ప్రధానమైనటువంటి వాదన. ఏమంటారు సార్? ఇక్కడ మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే సార్, శంభోజీ మహారాజ్ కానీ శివాజీ మహారాజ్ కానీ మనం అతను ఒక మరాఠీ అని చెప్పి ఆలోచించకూడదు సార్. అతను ఒక భారతీయుడు. ఇప్పుడు శివాజీ మహారాజ్కి నిన్న పట్టాభిషేక దినోత్సవం జరుపుకున్నాం సార్. అది మన సనాతన ధర్మానికి, మన యావత్ భారతీయులందరికీ జరిగిన సన్మానంగా, నాకు నేను చేసుకున్న సన్మానంగా నేను భావిస్తాను సార్. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందంటే, మంది అక్బర్ పరమత సహనం పాటించాడని చెప్తున్నారు. పరమత సహనం అంటే ఏంటి సార్? అతని చెల్లెళ్ళనో అక్కనో హిందువులకి ఇచ్చి చేయాలి. అలా కాకుండా మన అక్కని, మన చెల్లెల్ని, మన ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకుంటే అది పరమత సహనం అవుతుందా? అవదు. అలానే ఇప్పుడు మహారాష్ట్ర అతను ఒక మరాఠీ, అతను గుజరాత్ దాకెళ్ళి, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ వీళ్ళు గుజరాత్ దాకెళ్ళి పరిపాలన చేశారు, హిందూయిజం కోసం పోట్లాడారు. అప్పుడు అతను మరాఠీయుడు అవుతాడా, భారతీయుడు అవుతాడా? ఫస్ట్ మరాఠీ యోధుడు అనే పదం మనం మానేయాలి సార్. అతను భారతీయుడు, సనాతన ధర్మానికి సేవ చేశారు. సనాతనం అంటే అనంతం. అలాంటప్పుడు మనం ఒక ప్రాంతానికే మనం శివాజీ మహారాజుని ఎందుకు మనం ఇచ్చేయాలి? రైట్. అంటే అదొక ఆస్పెక్ట్ మీరు చెప్పేటటువంటి. రెండవది ఏంటంటే చరిత్రను వక్రీకరిస్తున్నారు. అసలు పీష్వాలు అనేటటువంటి వాళ్ళే ఆయన హత్య చేసింది, ఆ బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళే శివాజీ ఎదుగుదలని నచ్చక హత్య చేశారు. చివరికి అతన్ని కనీసం ప్రమాణ స్వీకారానికి కూడా వాళ్ళు రావడానికి ఒప్పుకోలేదు. కాలు బొటన వేలుతో అతనికి బొట్టు పెట్టేనటువంటి పరిస్థితి, శూద్రవర్ణం కింద వాళ్ళని చూసినటువంటి వివక్ష ఉంది అన్నటువంటిది ప్రధానంగా ఇవాళ కొన్ని సంఘాలు చేస్తున్న ఆరోపణ. ఏమంటారు? ఇప్పుడు సార్, మౌర్యులు మన భారతదేశాన్ని పరిపాలించారు సార్. చంద్రగుప్తులు పరిపాలించారు. వీళ్ళందరికీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? అలెగ్జాండర్ కన్నా చెంగిస్ ఖాన్ సామ్రాజ్యం చాలా పెద్దది, మౌర్య డైనెస్టీ చాలా పెద్దది. మన పాఠాల్లో మొఘలులకి ఎన్ని పేజీలు ఉన్నాయి, చాణక్య గుప్తులకి ఎన్ని పేజీలు ఉన్నాయి, మరాఠీలకి ఎన్ని పేజీలు ఉన్నాయి? మనం ఒకసారి ఆలోచించండి. చరిత్రని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు సార్. నాకు అనుకూలంగా ఉంది, నా అనుకూలంగా రాసుకున్నాను. అలానే ఇప్పుడు ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు? చంద్రగుప్తుడు, మౌర్యులు, శాలివాహనులు, కళింగులు. వీళ్ళ గురించి ఎంతసేపు చదివాం మనం? ఏ కాడికి ఏం చదివాం? అక్బరు, బాబరు, మొఘలాయులు, వీళ్ళ గురించే, ఇతర దేశాల నుంచి మన దేశం మీదకి వచ్చిన వాళ్ళ గురించే మనం చదివాం. కానీ మన సనాతన ధర్మం, మన సంస్కృతి, మన రాజుల గురించి మనం ఎందుకు చదవలేదు? మరి ఏమైంది వాళ్ళ చరిత్ర? అలానే ఇది కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. మనం అదే నిజాన్ని నమ్ముతున్నాం. కానీ వాస్తవానికి అలా కాదుగా. ఇప్పుడు వాళ్ళు హిందుత్వం కోసం పోరాడిన వాళ్ళు, సనాతన ధర్మం కోసం పోరాడిన వాళ్ళు, వాళ్ళని బ్రాహ్మణులు ఎందుకు చంపుతారు సార్? ఏంటంటే మనకి తగాదాలు పెట్టి దీన్ని ఇచ్చేయాలని చూస్తున్నారే తప్పితే ఇంకో విషయం కాదు సార్ ఇది. రైట్. అంటే ఇవాళ కొత్తగా వస్తున్నటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీని గెలవనివ్వకుండా ఉండడం కోసం అమెరికా నుంచి డబ్బులు 100 కోట్ల రూపాయలు భారతదేశానికి వచ్చినాయని స్వయంగా ట్రంప్ లాంటి వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కలగలిస్తే రేపు భవిష్యత్తులో ఈ హిందుత్వవాదం, సనాతన ధర్మం అనే పదాలు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు, వేధింపులు, ఇప్పుడు చూస్తున్న రాజకీయ వేధింపులు ఎట్లా ఉంటాయి? ఈవెన్ అమెరికా లాంటి చోట్ల ట్రంప్ లాంటి వాడిని జైల్లో పెట్టడానికి ఎంత ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు మన రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం ప్రత్యర్థుల్ని లేదా ప్రత్యర్థి భావజాలాన్ని జైళ్ళలో పెట్టేటటువంటి కార్యక్రమం. అలాంటి సిచ్యువేషన్ ఇండియాలో రాదంటారా? ఒకప్పుడు పరిస్థితి వేరు సార్. ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు సంఘటితం అవుతున్నారు సార్. హిందువుల్లో నిజంగా ఉంది ఆ సంఘటితత్వం. హిందువుల్లో నిజంగా ఆ సంఘటితం లేకపోతే ఎటువంటి ప్రచారము ఏమీ లేకుండా ఇవాళ రోజున ఒక సభ జరగాలంటే 1,000 మంది ఇవ్వాలి, బిర్యానీ పొట్లం ఇవ్వాలి. మొన్న జనవరి 5వ తారీఖున హైందవ శంకారావం జరిగింది సార్. ఎవరు ప్రచారం చేశారు? ఎవరు టీవీలో చెప్పారు? మరి అన్ని లక్షల మంది అక్కడ ఒక చోట సంఘటితం అయ్యారు. ప్రకృతి అట్లాంటి వాటిలో సంఘటితం అవుతారు. సభకు రమ్మనమంటే లేదా భజన చేయమంటే, గుడి దగ్గరికి వెళ్ళమంటే.
ఇప్పుడు నిన్న ఒక అదేది దాచేపల్లి దగ్గరన శోభాయాత్ర శివాజీ శోభాయాత్ర చేస్తుంటే రాళ్ళు వేశారు, కొట్టారు. లేదా మొన్న ఒక గుడి కొట్టారు విశాఖపట్నంలో. ఇట్లాంటి చోట్ల ఎవరు స్పందించరు కదా. అంటే ఇదివరకు కూడా మన చరిత్రలో హిందువుల మీదన దాడి చేసినప్పుడు కకావికలమయ్యారు. విడప్పుడంతా కూడా గుడి దగ్గర పూజ, దేవుడు, రాజు అంతా మనం సంఘటితంగానే ఉన్నాం. కానీ ఈ దేశం మీద దండయాత్రలు జరిగినప్పుడు అవతలోడితో పక్షా నుండి మనవాళ్ళని చంపుతున్నప్పుడు మనమే తోడు నిలబడ్డాం. అది ఒకప్పుడు సార్. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళకి వాళ్ళు సంఘటితం అవుతున్నారు. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన అన్న ఎవరు, మనకు తమ్ముడు ఎవరు అని చెప్పి తెలుసుకుంటున్నారు సార్. నమ్ముతున్నారు మీరు? పూర్తిగా నమ్ముతున్నాను సార్. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్. గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు 4 సార్లు అతను సజీవంగా దొరికాడు. మనం అతన్ని క్షమించి వదిలేయబట్టి ఏమైంది, మనం పృథ్వీరాజ్ చౌహాన్ని కోల్పోయాం, సోమనాథ్ దేవాలయాన్ని కోల్పోయాం, అలా మనం ఎంతోమంది హిందూ స్త్రీలని కోల్పోయాం. కానీ ఇవాళ రోజున హిందువులు క్షమాగుణం అనేది మన సనాతన ధర్మంలోనే ఉంది. కానీ అది ఎంతవరకు క్షమించడం అనేది కొంతవరకే. కానీ ఇవాళ క్షమించే గుణం దరిదాపుగా అందరిలో నశించిపోతుంది. అందరూ సంఘటితమయ్యి దానికి ఏం చేయాలి ఏంటి అనే ఆలోచనలోకి వచ్చారు మా పెద్దలందరూ. అంటే మీ పెద్దలు వచ్చారు, జనం రావట్లేదే. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఆవుల్ని మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన గోశాల దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. మీ హిందుత్వవాదులే ఒక వీడియోలతో సహా పెట్టారు. ఎవరు స్పందించరు. కేసు కాదు, దాంట్లో విషయం ఏంటో తేలదు. లేదా విశాఖపట్నంలో గుడి రోడ్డు పక్కన ఉంటే కూలిస్తే దానికి ఏదో రాజకీయ ఆపాదిస్తారు, కులం ఆపాదిస్తారు, ఇది ఉంటుంది. ఇప్పుడు దాచేపల్లిది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. లేదా మధ్యలో గుళ్ళకి సంబంధించినవి అసలు ఎక్కడ ఎందుకు, రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఎక్కడ ఉన్నాయి. ఇంకోటి అర్చకులు, ఇవాళ రోజున అర్చకుడి జీతం 700 రూపాయలును 800, ఇది 7,000 రూపాయలు 8,000 రూపాయలు. అది 5 నుంచి 6 పెంచాం, 6 నుంచి 7 పెంచాం అన్నటువంటి రూట్లో ఉంది. అదే దేవాదాయ శాఖ దగ్గరేమో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులతో బ్రిడ్జి కట్టిద్దామా, రోడ్డు వేద్దామా అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. అసలు నా డబ్బులతో నువ్వు రోడ్డు వేయడం ఏంటిరా, మేమందరం దేవుడికి ఇచ్చినటువంటిది. ఆ డబ్బులతో నువ్వు రోడ్లు వేసుకోవడం ఏంది, నువ్వు కాలువలు కట్టడం ఏంది, ముందు అర్చకుడికి కడుపు నిండా పెట్టు అని అడిగేటటువంటి పరిస్థితి హిందూ సమాజంలో ఉంది. అది కదా చైతన్యం అంటే. అవును సార్, మొన్న అందుకనేగా 5 లక్షల మంది పైచీలకు మా పెద్దలందరూ హైందవ శంకరావం తరపున విజయవాడలో సంఘటితమైంది. తర్వాత ఏమైంది, ఎవరింటికి వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు? లేదు సార్, అది నిదానంగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు పెద్దలు మార్గదర్శకం చేస్తున్నారు, ఒకళ్ళొకళ్ళలో మార్పు వస్తుంది. ఇప్పుడు కుంభమేళాలో 50 లక్షల మంది. ఆ తర్వాత నేను చెప్పిన ఇన్సిడెంట్ జరిగి సార్, ఇవన్నీ కూడా సంఘటితం అవటానికే. అంటే సంఘటితం అవ్వడం అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే వీర్రాఘవ లాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. మీరు చెప్పినటువంటి దాంట్లో ఏమిటి ప్రయోజనం అని. ఇప్పుడు మేము ఏదైనా శాంతియుతంగా చట్టపరంగా వెళ్దామన్న ఆలోచనలో మేము ఉంటాం సార్. ఇప్పుడు వీర్రాఘవ్ గారి గురించి వారి ఆలోచన ఏంటో మరి నాకైతే తెలియదు. వారు వెళ్ళొచ్చు, కాకపోతే ఒక మార్గనిర్దేశంతో అందరూ సమిష్టిగా వెళ్ళాలి. ఇప్పుడు హిందూ చైతన్య మన విశ్వ హిందూ పరిషత్ ఉంది సార్, హిందువుల కోసం చాలా పాటుపడుతుంది. నేను ఒక దారి, మీరు ఒక దారి, ఇంకోళ్ళు ఒక దారి, ఇలా వెళ్ళకుండా అందరూ ఒకే తాటి మీద వెళ్ళామనుకో సార్, అది నదే ఇద్ది. ఎవరిదోనో వాళ్ళు నేను ఈ కాలువలో వెళ్తాను, నేను ఈ కాలువలో వెళ్తాను అంటే అందరూ కాలువలోనే వెళ్తారు. ఎప్పటికీ నది కాలేం మనం. పిల్ల కాలువలన్నీ కలిసి ఒక నదిలోకి వెళ్ళినాయి అనుకో సార్, నది శాంతియుతంగా ఉంటుంది, ప్లస్ గాంభీర్యంగా ఉంటుంది, మనకి ఏం కావాలో అది చేసి పెట్టిద్ది. అంతేగాని మీరు ఒక దారి, నేను ఒక దారి, వాళ్ళు ఒక దారి అంటే ఎప్పటికీ మనం విజయం సాధించలేం. రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్, జై శ్రీరామ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కుంభమేళా అన్నటువంటి కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్నటువంటిది దుష్ప్రచారమే అన్నటువంటిది ప్రస్తుతం ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి చూసి చెప్తున్నటువంటి మాట.